ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి, ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ దినము దేవుడు మీతో మాట్లాడడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి మిమ్మల్ని నేను ఒకరినొకరు ధైర్యం ఇచ్చుకుంటూ దేవుని వాక్యముతో మనం ఏ విధంగా ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళేదానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామ్మా. పరిశుద్ధుడైనటువంటి దేవ, మహాగణుడైనటువంటి దేవ, మహోన్నతుడుగు తండ్రి, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయుగు దేవ, నీ వాక్యం మా జీవితంలో ఒక వెలుగునిచ్చుటకు, నీ వాక్యము తండ్రి మమ్ములను ధైర్యపరచుటకు, నీ వాక్యము ద్వారా నాయన ఏ కోణంలో అయితే మా జీవితంలో చీకటిగా ఉన్నదో ఆ కోణంలో మేము వెలిగించబడుటకు నీవు సహాయం చేస్తున్న బట్టి మనం చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిరోజు మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. దేవుడు ఇచ్చే ప్రతి దినమందు ఆయన యందు సంతోషిస్తూ, ఆయన యందు స్తుతిస్తూ, ఆయన చేసిన ప్రతి కార్యముల్లో మనం ఎల్లప్పుడూ ఆయన యందు దేవునిని మహిమపరుచు, దేవునిని ఘనపరుస్తున్నటువంటి విధంగా మనం ఉంటున్నప్పుడు దేవుడు ప్రత్యేకంగా మనకు ఒక్కొక్కరి రీతిలో ఒక్కొక్కరి ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. అయితే ఈ దినమునకు మనం ధ్యానం చేసుకున్నది ఏమిటి అన్నట్టు కనుక యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు చాలా చోట్లకి ఆయన చేసినటువంటి పరిచర్య 60 కిలోమీటర్ల దరిదాపుల్లో వెళుతూ, ఆయన కాలి నడకనే వెళుతూ అనేక చోట్ల సువార్తను అందిస్తూ, సువార్తను ప్రకటిస్తూ చాలా చోట్లకి వెళుతుండేవారు. అలాగా ఒక దినమున గలిలయ నుంచి సమరయ అన్నటువంటి ప్రాంతానికి వెళుతూ ఆయన చేసినటువంటి సువార్త ఎలా జరిగిందో అన్న విషయాన్ని కొద్దిగా మనం ధ్యానం చేసుకుంటుందాం. మరి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 4వ అధ్యాయం నుంచి చదువుతున్నప్పుడు ఆ యేసు ప్రభు వారు గలిలయ నుంచి సమరయకు వెళ్ళటం, సమరయలో మధ్యాహ్న వేళ సమయంలో ఆయనకి దాహముగా ఉండినందున ఆ బావి దగ్గరకు వచ్చి ఆయన కనిపెడుతూ ఉన్నారంట. ఏమని కనిపెడుతున్నారంటే కనుక, ఎలాగా ఈ నీళ్లు మేము ఎలా దొరుకుతుంటుంది, ఈ నీళ్లు ఎవరు వస్తుంటారు అని చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఒక సమరయ స్త్రీ అక్కడ రావటం అన్నటువంటిది, ఆ సమరయ అనేటువంటి ప్రాంతంలో ఒక స్త్రీ ఆ మధ్యాహ్న వేళలో నీళ్లు తోడుకోవటానికి వచ్చినది. ఆ నీళ్లు తోడుకున్నటువంటి వ్యక్తితో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ఆయన సువార్తని ఏ విధంగా అంత చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు చక్కటి ఆలోచన కనబడుతుంటుంది. మన బైబిల్ గ్రంథం నుంచి చదువుతున్నప్పుడు 5వ వచనం నుంచి చదువుకుందాం. యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలో సుకారును అనే ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యాను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. యాలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. సర్వసాధారణంగా మనకి అనేకమైనటువంటి డిఫరెన్సెస్ ఉంటుంటాయి, కానీ యేసు ప్రభు ఆ డిఫరెన్సెస్ని తొలగించడానికి ఆయన వచ్చినాడు. అనేక సార్లు మనం వ్యత్యాసమైనటువంటి మనసుతో ఒక పక్క వారితో మనం సంగత్యం చేయం. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే కనుక, ఇశ్రాయేలు ఎప్పుడైతే బబులోను చెరబడి ఉన్నారో, అజర్యులుగా ఎప్పుడైతే వాళ్ళు వచ్చి చెరబడి ఉన్నారో, వీరు దేవుని ఎరగనటువంటి బిడలతో సంగత్యం ఉండి వారికి వివాహం చేసుకున్న తర్వాత వీరిని సెపరేట్ చేసినట్టుగా సమరయ అన్నటువంటి ప్రాంతం, అంటే దేవుని బిడలతో వివాహం చేయకుండా ఉన్నవారిని వారందరినీ సమరయ అనే ప్రాంతం పెడుతూ వాళ్ళని ఒక వేరుపరిచినట్టుగా చూస్తూ ఉండేవారు. వీళ్ళందరూ ఏమనుకున్నట్టే, మేము పరిశుద్ధులం, ఇశ్రాయేలులు లేదంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మేము పరిశుద్ధులము, మేము దేవుని బిడ్డలము అని అనుకుని ఉంటూ నీ యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రమును పాటిస్తూ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు వీరు. అయితే దేవుని వాక్యంలో మనం చూడగలిగింది ఏమిటంటే, యేసు ప్రభు ఎక్కడ కూడా వ్యత్యాసము చేయలేదు. యేసు ప్రభు ఎక్కడ కూడా భేదములు చూపించలేదు. కానీ భేదములు చూపించిన చోట ఆ భేదములు తుడపడానికి యేసు ప్రభు ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే ఆ భేదముల్లో ఎలాంటిది అంటే కనుక, ఒకవేళ ఇశ్రాయేలులు సమరయ గుండా వెళ్ళాలనుకున్నా సమరయ చుట్టూ తిరిగి అవతలకు వెళతారేమో, కానీ సమరయలో నుంచి నెక్స్ట్ ఊరికి లేదంటే ఆ పక్క ఊరికి వెళ్ళటానికి ప్రయత్నించారు. అంటే అంత నిష్ట కలిగినటువంటి యూదులు, అక్కడ అంత నిష్ట కలిగినటువంటి యూదులైనటువంటి ఈ యొక్క యేసు ప్రభు ఆ ప్రాంతమును వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో ఉండి నీళ్లు అడుగుతుంటే ఆ స్త్రీ ఆశ్చర్యపడి, నువ్వు యూదుడు కదా, మమ్మల్ని ఏంటి నీవు నీళ్లు అడుగుతున్నావు, మమ్మల్ని ఏంటి ఇలాగ అడుగుతున్నావు అని ప్రశ్నిస్తుంది. అంటే ఆమెకున్నటువంటి ఒక మొట్టమొదటి ఏమిటి అంటే, విభేదము ఎప్పటి నుంచి ఉంది కాబట్టి ఆ విభేదమును మళ్ళీ తీసుకుని వస్తూ ఇది ఇలా కదా, ఇది ఎలా కదా అన్నట్టుగా చూస్తుంటుంది. తర్వాత వచ్చిన మనం చూస్తున్నట్లయితే కనుక, యూదువైన నీవు, అందుకు 10వ వచనం, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చినని ఆమెతో చెప్పాను. సో ఆమె అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, మీరేంటి మమ్మల్ని అడగటం, మీరేంటి మాకు చెప్పడం, మీరేంటి అంటే చిన్న చూపుతో, లేదంటే మీరు ఒక ఎత్తైన స్థితి కదా, మీరేంటి మాకు ఎలా చెప్పడం ఏంటి అన్నట్టుగా కొంచెం వ్యత్యాసంగా ఉంటున్నా ఆయన చెప్పినటువంటి మాట ఒకటే, నేను నీకు జీవజల నదులు ప్రవహించేటువంటి జీవజల నీరుని మీకు ఇస్తాను అని అంటుంటాడు. ఇదేంటి జీవజల నీరేంటి అని ప్రశ్న వేస్తూ ఆమె అంటది కదా, ఈ బావి మాకు ఎప్పటి నుంచో, మా తాతల కాలం నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి యాకోబు కట్టినటువంటి బావి ఇది, వీటిల్లో నీళ్లు మాకు తోడుకుంటున్నప్పుడు మాకు తోడుకున్న కొలిది మాకు వస్తుంటుంది, వీటికంటే గొప్పదా నువ్వు చెప్పేటటువంటి జీవము అన్నది, జీవపు జలములు అనేటువంటిది ప్రశ్నతో వస్తున్నప్పుడు ఆమె దేవుడితో ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు అనే మాట చూద్దాం, అక్కడ చక్కటి మాట. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? సర్వసాధారణంగా మనం ఏం చేస్తుంటామనంటే కనుక, ఆత్మీయ కనులు తెరవబడనంత వరకు కూడా గెహజీ ఎప్పుడైతే ఎలీషా చుట్టూ సైన్యాన్ని చూసి ఉన్నాడో, ఆ సైన్యాన్ని అంతటిని ఏమనుకుంటాడంటే కనుక, అమ్మో ఎంత సైన్యం ఉంది, ఎలా మనం జయించగలం అని భయపడుతూ ఉంటున్నప్పుడు ఎలీషా ఒకటే మాట అంటాడు, ప్రభువా ఈవిడ కన్నులు తెరవండి అన్నప్పుడు కన్నులు తెరిచినప్పుడు ఆ సైన్యంకు ముందు దేవుని దేవదూతలు అగ్ని రథములతో చుట్టినట్టుగా మనం చూస్తుంటాం. మన కన్నులు ఎప్పుడు తెరవబడతాయంటే, మనము ఇక్కడ ఇది ఎంత లోతున్నది, ఈ నీరును ఎలా తోడగలో అని శరీరమైన ఆలోచనతో మనం చూస్తుంటుంటాం సమరయ స్త్రీ వలె. కానీ దేవుడు అడిగేది ఏమిటనంటే, నీవు శరీరేచ్ఛలతో నీవు చూడటం అని కాదు, కానీ దేవుని సంబంధంగా మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క జీవజల నదులు మనలో ఉంటాయి. అక్కడ చదువుతున్నప్పుడు చక్కటి మాట కనబడుతుంది. అప్పుడు స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు, ఆ జీవజలం ఎలాగ నీకు దొరుకును? తనను, తన కుమారులను, పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అని యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పుకొనను, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెవడను దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఓరడి నీటి బొగ్గగా ఉండెనని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాట మనం చూడగలిగింది ఏమిటంటే, కొంచెం నీళ్లు మనం తాగితే ఈ నీళ్లు అన్నటువంటిది జీవానికి సాదృశ్యముగా ఉంటుంది. ఈ నీళ్లు మనకి మన శరీరంలో చూసుకున్నా 3 వంతుల నీరు ఉంటుంది, భూమిలో చూసుకున్నా 3 వంతుల నీరు ఉంటుంది. ఆ నీరే కనుక లేకపోతే జీవనము లేదు అన్నట్టుగా మనం ఈ యొక్క వాటర్లెస్ ప్లేస్ అన్నటువంటి దాన్ని మనం చూస్తుంటాం. ఈ జీవజల నదులు, జీవజలము అన్నటువంటి దాని గురించి మాట్లాడుతూ యేసుప్రభు చక్కని మాట చెప్తున్నాడు. అందుకేమంటాడంటే కనుక, అందుకు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడుని మరలా దప్పుకొనను. ఈ నీళ్ళు తాగిన తర్వాత మళ్ళా దప్పుకుంటుంటాం, ఎందుకంటే మనలో ఉన్నటువంటి శరీరతత్వాన్ని బట్టి మనకున్నటువంటి నీళ్లు బాహ్యంగా వెళ్ళిపోతున్నప్పుడు ఈ కంటిన్యూస్ ఫ్లో అన్నటువంటిది మనం జరుగుతుండాలి. ఈ నీళ్ళు ఎప్పుడైతే మనం తాగుతూ మన యొక్క యూరినరీ ద్వారా బయటకు వెళుతుంటున్నప్పుడు, మూత్ర విసర్జన ద్వారా ఈ నీళ్లు మన శరీరంలో ఆ యొక్క విలువను మనకిస్తూ మన యొక్క శరీరం కూడా పాస్ అవుతూ ఉంటుండాలి. నీళ్ళు అలాగా ఆగిపోయినా ప్రమాదమే. అలా నీళ్లు తాగుతూ ఉంటున్నప్పుడు మన దేహం శుద్ధిగా అవుతుంది. అలాగే ఈ నీళ్లు, దేవుడిచ్చే నీళ్ళు ఏమిటి అంటే కనుక మనకి నీటి బొగ్గగా ఉంచుతాడు. ఆ నీళ్ళైతే తాగుతాము మళ్ళీ దాహం వస్తుంది. కానీ దేవుడిచ్చే నీళ్లు మనలోనే ఒక నీటి
బుగ్గగా పెడతాడంట. నీటి బుగ్గకి నీళ్లు త్రాగటానికి డిఫరెన్స్ ఏమిటి అని అంటే కనుక, నీటి బుగ్గ అక్కడ నుంచి మొదలవుతుంది నీరు. ఆ నీరు మొదలవుతూ అనేక చోట్లకి ఆ నీరు ప్రవాహంగా వెళుతూ ఒక గొప్ప నదిగా ప్రవాహం అవుతుంటుంది. నీటి బొగ్గగా ఉన్నటువంటి చిన్న ప్రవాహం అయినప్పటికీ అది కారుతూ ఒక పెద్ద నది ప్రవాహంగా తయారవుతుంటుంది. ఈరోజు మన దేవుని యొక్క మాటలో నేర్చుకున్నది ఏమిటి అంటే, నిన్ను నన్ను కూడా ఈ యొక్క నీటి బొగ్గగా చేస్తానంటున్నాడు. కానీ నీవు శరీరిచ్ఛలతో కాదు, మనుష్య ఇచ్ఛలతో కాదు, రక్తం వలన కాదు చూడవలసింది. కానీ దేవుని చూడవలసింది ఏమిటంటే ఆత్మతో మనం చూస్తుండాలి. ఈ స్త్రీ ఎప్పుడైతే ఈ బావి లోతైనది, ఇది నాకు జరగలేకపోతుంది, ఇది నాకు అవ్వలేకపోతుంది, ఈ శరీరేచ్ఛలతో మనం పరుగులు పెట్టడం అన్నది కాదు కావాల్సింది. మన దేవునిని చూడగలగాలి అంటే మన ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. అందుకే దేవుడు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఆమెలో ఉన్నటువంటి ఆమె దాహాన్ని ఏ విధంగా తీర్చగలడో అన్న విషయాన్ని ఒక్కొక్కటి మాట్లాడుతున్నప్పుడు చక్కగా మనం నేర్చుకుంటూ ఉండొచ్చు. చూడండి, తర్వాత వచనంలో చూసుకున్నట్లయితే కనుక, అందుకు యేసు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనుకుండునట్లు చేదుకొనుటకు ఎంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా. చూడండి, చాలాసార్లు ఏం చేస్తుంటామనంటే అన్నీ మనకి దగ్గరగా, మనకు సులువుగా, అన్నీ మనకి చక్కగా జరిగిపోవాలనుకుంటాం. మన జీవితంలో కష్టం లేకుండా అన్నీ సుఖంగా వెళ్ళిపోవాలనుకుంటాం. కానీ కష్టము లేనిదే సుఖము లేదు, బాధ లేనిదే, కన్నీరు లేనిదే మనకి ఆనందము లేదు. ఎందుకనంటే దినమెల్లా ఆనందం ఉన్నా దాంట్లో, అంటే ప్రతిరోజు ఒకే విధంగా గడిచిపోతున్నా దానిలో ఉండేటువంటి మజా మనకు లేదు. కానీ ఎప్పుడైతే సమస్యల గుండా మనం వెళుతూ ఒక గొప్ప జయాన్ని కలుగుతుంటుందో దాంట్లో ఒక గొప్ప మజా ఉంటుంది, దాంట్లో ఒక గొప్ప ఆనందం ఉంటుంది. సమస్యలలో, శోధనలో, మన యొక్క శ్రమలలో ఎప్పుడైతే మనం ఓపిక కలిగి మనం ఉంటూ దేవుని దగ్గర కనిపెడుతుంటామో, దేవుడిచ్చేటువంటి గొప్ప విజయం మనం ఎప్పుడైతే చూస్తామో దాంట్లో ఉండే ఆనందం, ఎన్ని సమస్యలను దేవుడు నాకు గొప్ప ఇచ్చినాడు, ఎన్ని శోధనలో దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడని చెప్పటంలో గొప్పతనం వేరే విధంగా ఉంటుంది. కానీ దేవుడిని మన నుండి కోరేది ఏమిటో తెలుసా? ఇక్కడ చూడండి, చక్కటి మాట చెప్తున్నాడు. మనకు అన్ని సులువుగా కావాలనుకుంటాం, అన్నీ మన చేతులం. శరీరేచ్ఛలతో మనం ఏమనుకుంటామంటే నాకు ఇది ఉండాలి, అది చేయాలి, ఇది జరగాలి, అన్నీ మనం ఆలోచనలతో పరిగెడుతుంటాం. కానీ ఆ స్త్రీని పరీక్షిస్తూ ఆమెలో ఉన్నటువంటి దాహాన్ని మెల్లిగా తీసుకుని వస్తూ ఆమెని ఏ విధంగా దేవుని దగ్గరకు వస్తుందో చూస్తున్నప్పుడు అక్కడ కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే కనుక, స్త్రీ, అయ్యా, నేను దప్పికొనుకుంటున్నట్లు చేదుకొనుటకు ఎంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. చూడండి, ఎప్పుడైతే ఈమెలో ఆశ కలుగుతూ నేను అంత దూరం వెళ్ళక్కర్లేకుండా, చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళితే బాగుంటుంది, ఇక్కడికి వెళితే బాగుంటుంది అని అనుకుంటాం. నాకు దగ్గరగా ఉండాలనుకుంటాం, ఏదైనా చర్చ్ ఉందంటే దానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాం. ఇవన్నీ కాదు కావాల్సింది. అప్పుడు ఎప్పుడైతే దేవుని మాటలో ఒక్కొక్క అడుగు తాను దేవుని యొక్క మాటలకు తను భక్తురాలిగా తను ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, నీ పెనిమిటిని నీవు తీసుకురంటే వెంటనే ఆమె అన్న మాట అంటే, నాకు పెనిమిటి లేడు అని చెప్తుంటాడు. నీకు పెనిమిటి లేకపోవడం ఏంటి? ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే అంటాడు, యేసు, నీ వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకుని రా, ఇక్కడ రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పిదివి అన్నాడు. చూడండి, ఎప్పుడైతే ఆమెతో మాట్లాడుతూ తానేమో అన్నీ నాకు దగ్గరగా ఉండాలనుకుంటుంది, ఎప్పుడైతే ఆమె దగ్గరగా ఉండాలనుకున్నదో ఆమె యొక్క పర్సనల్ విషయాలు ఎప్పుడైతే దేవుడు తనకున్నటువంటి జ్ఞానం ద్వారా ఎప్పుడైతే మాట్లాడినాడో వెంటనే ఆమె చెప్తున్నది, నీవు చెప్పినది సత్యమే. అప్పుడు అనుకున్నది, మేము కూడా ఒక మెస్సైని గురించి చూస్తున్నాం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చదువుతున్నప్పుడు అక్కడ ఉంటుంది, ఏమంటుంది, అప్పుడు స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తివి అని గ్రహించింది. సో అప్పుడు వరకు యేసు ప్రభుని దేవుడిగా గుర్తించలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఈ స్థితిలో మనం ఉన్నట్లయితే కనుక దేవుడిని గుర్తించలేనటువంటి వ్యక్తిగానే ఉంటాం. కానీ విషయం ఏమిటంటే మన చేతిలో బైబిల్ ఉండి, మన చేతిలో అన్నీ ఉండి, దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడో అన్న విషయాన్ని ఈ యొక్క సమరయ స్త్రీ వలె మనం గుర్తెరగలేకపోతుంటాం. కానీ ఈ సమరయ స్త్రీ నాకు దగ్గరగా ఉంటే బాగుండు, నాకు ఎలా ఉంటే బాగుండు అని శరీరేచ్ఛలతో నీ యొక్క స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడుతుంటూ,
నీ యొక్క ఇష్టాన్ని కొరకు నువ్వు పరుగులు పెడుతుంటూ, మనుష్యేచ్ఛల పరుగులు పెడుతుంటూ, నీ యొక్క రక్తం వల్ల ఉన్నటువంటి ఈ ఇష్టాలతో నువ్వు పరుగులు పెడుతూ అక్కడ ఏం కనబడుతుందంటే నీ స్వార్థం కనబడుతుంది, దేవుని యొక్క తనాన్ని కనబడలేకపోతుంది. అక్కడికే దేవుడు అంటున్నాడు నీ వాటి నుంచి తొలగిపోవటానికి. అప్పుడు తను చెప్పినాడు తన జీవితంలో జరిగిన సంగతి ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో వెంటనే ఆమె చెప్పిన మాట ఒకటే, నీవు ప్రవక్తివి అన్నాడు. సరే ప్రవక్త అన్నావు కదా, అక్కడతో ఆగలేదు. కానీ అక్కడ తర్వాత వచ్చి మనం చూస్తున్నట్లయితే కనుక ఒక చక్కటి మాట కనబడుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు పర్వతాన్ని గ్రహించున్నాం, మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించారు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లానే, అయ్యా ఒక కాలం వచ్చినది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనాను యెరూషలేములైనాను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ ఈదుల్లో నీవు కలుగునది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. సో దేవునికి కావాల్సింది ఏమిటి అని అంటే, అక్కడ ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తితో సమరయ స్త్రీతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఆమెలో ఉన్నటువంటి దాహాన్ని కనిపెడుతూ ఆమె దాహాన్ని తీర్చగలగటానికి ఏం చెప్తాడంటే కనుక, ఎక్కడో ఉన్న దాని కొరకు మనం పరుగులు పెట్టడం కాదు, ఎక్కడో యెరూషలేము వైపు మనం చూసి పరిగెట్టడం కాదు, కానీ ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాళ్ళం. ఏమిటి సత్యము అనంటే యేసు క్రీస్తే సత్యం. ఏమిటి ఆత్మ అనంటే కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మలో లేనవాటం. అంటే ఆత్మలో అనేసరికి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే కనుక దేవుని ఆత్మను అందరూ అంటారు కదా, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అంటుంటాడు. నిజమే, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చేది ఎప్పుడు ఎక్కడ అనంటే మన యొక్క స్వార్థపూరితమైన ఇష్టాలు కాదు, మన స్వార్థపూరితమైన లేదంటే నాకు ఇది కావాలా, నాకు బంగళా కావాలా, ఇల్లు కావాలా, నాకు స్థలం పెరగాలి, నాది ఎంతలాగా ఉండాలి, నా ఇల్లు ఎంత పెద్దది ఉండాలి, నాకు 2 అంతస్తుల మేడ ఉండాలి, వీటన్నిటిని కలుపుకోవటం గొప్పతనం కాదు. కానీ దేవుడు అడిగేది ఏమిటనంటే, నీవు పరిశుద్ధ ఆత్మను గురించి నువ్వు ఎప్పుడైతే అడుగుతుంటావో, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎప్పుడైతే నీవు అడుగుతుంటావో, ఆయన ఎప్పుడైతే ఆత్మతోనూ సత్యముతోనే నీవు ఆరాధించడం మొదలు పెడుతుంటావో అక్కడ జరిగిపోతుంది ఒక గొప్ప ఆరాధన అంటాడు. అందుకే కీర్తన గ్రంథంలో చూసుకున్నట్లయితే కనుక, కీర్తనలో చూసుకున్నట్లయితే 24లో అక్కడ కనబడుతుంటుంది. కీర్తనలో 24 వచనంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ చక్కటి మాట కనబడుతుంటుంది. కీర్తనలు 24వ కీర్తన 4వ వచనం చూస్తున్నప్పుడు 3వ వచనం చూస్తున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములందు నిలదగిన వాడు ఎవడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. సో ఇక్కడ 4 విషయాలు కనబడుతున్నాయి. వ్యర్థమైన వాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయములను కలిగి ఉండువాడే. సో ఈ 4 కలిగి ఉంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఈ 4 ఒక విధంగా చెప్పాలంటే శరీరేచ్ఛలుగా మనం చెప్పుకోవచ్చు, మనుష్యేచ్ఛలుగా మనం చెప్పుకోవచ్చు. మరొక విధంగా చెప్పాలంటే కనుక రక్తం వలన కలిగేటటువంటి బంధుత్వం బట్టి కూడా చెప్పుకోవచ్చు. కానీ దేవుడు అనేది ఏమిటో తెలుసా, నీకు ఇవన్నీ కాదు కావాల్సింది. దేవుని ఆరాధించాలంటే నీవు నూతన సృష్టిగా ఉండాలి, నీవు నూతన అనుభవంతో ఉండాలి. వీటన్నిటిని ఎప్పుడైతే నీవు పక్కన పెడతావో అప్పుడు నీవు దేవుని బిడ్డగా ఉంటావు. అందుకే బైబిల్ గ్రంథంలో మరి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ అంటాడు. ఒకవేళ చూద్దామా, బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే కనుక యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. అయితే ఎక్కడ చూస్తున్నప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీ దేవుణ్ణి అంగీకరించడం జరుగుతుంది. దేవుని అంగీకరించి విశ్వసించడం మొదలు పెడుతూ ఆయన్ని ఆరాధించాలంటే ఎక్కడ ఆరాధించాలి అని ప్రశ్న వేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే, ఆయన్ని ఆత్మతోనూ సత్యతోనూ మనం ఆరాధించినప్పుడు తప్పకుండా దేవుడు మన ఆరాధనను స్వీకరిస్తాడంటాడు. అయితే ఇక్కడ మనం చక్కటి మాట చదువుతున్నప్పుడు ఎందరు అంగీకరించిన వారందరికీ తన నామమునందు విశ్వాసం ఉంచుటూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని పిల్ల అగుటకు దేవుడు సమరయ స్త్రీకి అవకాశాన్ని ఇచ్చినప్పుడు దేవుడు మరొక విషయంలో చెప్పాలనంటే కనుక 3 విషయాలు మీరు విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు. దేవుని నమ్ముటలో, దేవుని విశ్వసించుటలో 3 విషయాలు ఏమిటి విడిచిపెట్టాలంటే కనుక బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు 14వ వచనం చదువుకుంటున్నప్పుడు వారు 13వ వచనం నుంచి, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. చూడండి, వారు దేవుని వలన పుట్టిన వారే. దేని వలన కాదంటున్నాడు, రక్తం వలన కానివ్వండి, శరీరేచ్ఛలు కానివ్వండి, మనుష్యేచ్ఛల వలన పుట్టిన వారు కాదు.
రక్తం వలన బంధుత్వము ఏమి తీసుకొస్తుందంటే నా అనేటువంటి ప్రజలను మనం చెప్పుకుంటూ మన యొక్క కొన్ని చోట్ల ఏం కనబడుతుంటుందంటే మా కంపెనీలో నా బంధువులందరూ ఉండాలి, నా బంధువులు. కొన్ని చోట్ల కొన్ని ఆర్గనైజేషన్లు చూస్తాం అనుకోండి, వారు సంబంధించినటువంటి వారు లేదంటే వారికి సన్నిహితులు, వారి యొక్క బంధుత్వం, మా వరసో, అన్నయ్య వరసో, లేదంటే తమ్ముడు వరసో, ఇంకొక వరసలను బట్టి వాళ్ళందరినీ ఒక కుటుంబంగా చేసుకుని వారందరూ ఒక కంపెనీగా వాళ్ళే కంపెనీ పరిపాలించేలాగా ఉన్నారు. కొన్ని స్థలాల్లో ఈ ఏరియా వాళ్ళందరూ ఏళ్ళు ఉంటారు అన్నట్టుగా ఏర్పరచబడుతుంటుంది. ఇది రక్తం వలన కలిగినటువంటి శరీరేచ్ఛలు చెప్పుకుంటున్నాం కదా. ఇందాక మనం మాట్లాడుతున్నట్లుగా శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. మనుష్యేచ్ఛలను ఇందాక మనం కీర్తన 24వ కీర్తన 4వ వచనంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ చక్కటి మాటను తెలియజేస్తుంటాడు. శుద్ధమైన హృదయం కలిగండి, కపటమైన మనసు లేకుండా, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం కలిగి వారే అట్టివారు దేవుని యొక్క ఆరాధనను ముందుకు వెళ్ళగలరు అంటుంటాడు. నిజమైనటువంటి బిడ్డలారా, మనం దేవుణ్ణి ఆరాధించాలంటే శరీరేచ్ఛ కాదు. మనకి ఈ వస్తువు కావాలి, అది కావాలి, ఇది కావాలన్నది కాదు. నీవు దేవుని పిల్లవు అని అనుకోబడడానికి నీవు శరీరేచ్ఛలను పక్కన పెట్టాలి. రక్త సంబంధాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. మూడోది ఏమిటంటే మనిషేచ్ఛ అంటే అనుకోవచ్చు, ఏమిటండి మనిషేచ్ఛ అంటే నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవటం. చాలామంది ఏం చేస్తుంటారంటే వారి ఇష్టాన్ని దేవుని ఇష్టంగా మార్చి అవసరమైతే అందరికీ ఆ దేవుని ఇష్టంగా చూపించి పరిగెట్టగలిగిన జనాలు కూడా ఉంటున్నారు. కానీ దేవుడు అనేది అంటాడు, ఆయన ఇష్టాన్ని మనం ఎలా తెలుసుకోగలము అని అంటే కనుక, ఆయన ఇష్టాన్ని ఎలా నెరవేర్చడం మనం చూడగలము అని అంటే కనుక దేవుని వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అన్వేషిస్తూ దేవునిని మనం వెతకడం మొదలు పెడుతుంటామో, దేవుని మనం వెతకడం మొదలుపెట్టినప్పుడు ఏదైనా ఒక సహోదరుని ఒకవేళ మనం అనుకుందాం, మన స్నేహితుల యొక్క ఇష్టాలను తెలుసుకోవాలంటే వాళ్ళతో ఎక్కువగా ఎప్పుడైతే మనం ఉంటామో వాళ్ళ యొక్క ఇష్టాలు మనకు తెలుస్తుంటాయి. అలాగే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు అదే దేవుని యొక్క ఇష్టము అని అంటుంటుంది. అక్కడ మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటే దేవునితో ఎప్పుడైతే మనం సమయాన్ని గడుపుతుంటామో, దేవునితో ఎప్పుడైతే మన యొక్క సమయము అలాగే మన యొక్క దేవుని వాక్యము చదువుటంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ దేవుని యొక్క చిత్తాన్ని మనకు బయలుపరుస్తుంటాడు. ఎలా తెలుసుకోవచ్చండి? ప్రార్థన, వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందుకే యోహాను సువార్తలోనే అక్కడ చూసినట్లయితే కనుక అక్కడ కనబడుతుంటుంది. ఏమంటాడంటే కనుక, నీకు 5 పెనిమిట్లుండి ఇక్కడ ఉన్నవారు నీ పెనిమిటి కాదు. అప్పుడు స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవి. ఇక్కడ 26వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ మాట్లాడుతుంటాడు, దేవుడి ఆత్మ గనక ఆయన ఆదరించుడు ఆత్మతోనూ సత్యంతో ఆదరించి, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సీ వచ్చుచున్నాడని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నది నేనే ఆయనని ఆమెతో చెప్పాను. నిజమే ప్రియులైన బిడ్డలారా, దేవుడు ఎవరో తెలియకుండా ఆమె అన్నీ తెలుసుకుంటున్నప్పటికీ, ఆ మెస్సేజ్ ఎవరో తెలియకుండా ఆ మెస్సేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన నేనే అని చెప్పినప్పుడు ఆమెకున్న ఆనందము ఈ రోజున మనకుందో లేదో తెలియదు, కానీ ఆమెకున్న ఆనందం మాత్రము చెప్పలేని సత్యం. అంటే ఆమెకున్న ఆనందము ఇంకా ఆనంద బాష్పాలతో కలిగినటువంటి ఆనందం ఆమెకు కలిగింది. ఈ రోజున నీవు నేను చూడవలసింది ఏమిటంటే దేవుల్లో అట్టి ఆనందము కలుగుతుండాలి. అయితే ఈ శరీరేచ్ఛలు, మనిషేచ్ఛు, రక్తములను ఏచ్ఛలను బట్టి కాదు మనకు కావాల్సింది. నీవు దేవుని పిల్లలు అనుపించుకోవటానికి ఆయన అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు ఆయన దేవుని బిడ్డగా ఉంటావు. దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు ఇవన్నీ నీకు అక్కరలేదు. శరీరేచ్ఛలు కానీ, మనుష్యేచ్ఛలు కానీ, రక్తముల నుంచి వచ్చినవి కానీ ఇవన్నిటిని విడిచిపెట్టినప్పుడే దేవుని బిడ్డగా, దేవుని అంగీకరించి దేవుని విశ్వాసంలో ఉంటున్నటువంటి బిడ్డగా, ఆయన బిడ్డగా చెప్పుకోవడానికి నీకు వీలవుతుంది. ఈ రోజున సమరయ స్త్రీ గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఆమె అంగీకరించింది, ఆమె విశ్వసించింది. నిజాన్ని చెప్పాలంటే ఒక మొట్టమొదటి మిషనరీ యేసు ప్రభు ఉన్నప్పుడే మొట్టమొదటి మిషనరీగా దేవుడు కూడా ఎవరిని పట్టుకుంటే సువార్తీకరణ జరుగుతుందో తెలివిగా అక్కడ ఆమెను పట్టుకున్నాడు. ఆమె ద్వారా ఊరూరంతా రక్షింపబడింది. విచిత్రం ఏమిటంటే ఇక్కడ తర్వాత వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ, ఆ స్త్రీ అప్పుడు అంటారు, శిష్యులు భోజనం కొరకు వెళ్ళారు. ఆ భోజనం తీసుకుని వచ్చి, ప్రవ్వా ఇదిగో భోజనం అని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట అంటే నాకు అందుకే 33, 34 వచనాలు చదువుతున్నప్పుడు అందుకంటాడు, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా చూడండి 32 వచనం, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు అదేంటి
తెలియని ఆహారం దేవుని దగ్గర ఏమున్నది అని వారు ఆలోచిస్తూ ఆయన భుజించుటకు ఎవడైనానేమో తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. యేసు వారితో చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తొదమిచ్చుటకే నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. నిజమే ప్రియులారా, మనకి ఆహారం కొరకు అనేక సార్లు పరుగులు పెడుతుంటాం. అనేక సార్లు తిండి కొరకు, లేదంటే మధ్యాహ్నం ఏంటంటే భోజనం, ఉదయం అంటే టిఫిన్, వీటి కొరకు మనం ఫ్రిడ్జ్లను ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు. లేదంటే ఫ్రిడ్జ్లను ఎత్తుక్కుంటూ, లేదంటే ఏమున్నదా తినడానికి, ఏమున్నాయా అక్కడేమున్నది ఇక్కడేమున్నది ఇవన్నీ ఎత్తుక్కుంటుంటాం. కానీ దేవుడు అనే మాట తెలుసా, ఆయనకి ఆహారం ఏమిటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆహారం ఉంటున్నాడు. ఏమిటి ఆయన చిత్తం నెరవేర్చడం అంటే ఆయన సిలువ మీద త్యాగం చేయటమే. ఆయన సిలువ మీద త్యాగం చేయటమే. ఈ దినాన్ని మనం చూడగలిగింది ఏమిటంటే ఆయన జీవజల ఊటలు మనలో పెడుతున్నాడు. ఎలా ఊటలు ఉంటాయి అని అంటే కనుక, ఎప్పుడైతే యేసు ప్రభు మెస్సయ్య అని తెలుసుకోవటం మొదలుపెట్టి ఉన్నాడో, ఎప్పుడైతే ఆ స్త్రీ మెస్సయ్య అని తెలుసుకోవడం మొదలెట్టిందో, ఆమెలో ఆ జీవజలపు ఊటలు మొదలెట్టింది. ఎప్పుడైతే దేవుని ఆరాధించడం మొదలుపెట్టిందో, దేవుడిని స్వయంగా ఈయనే మెస్సయ్య అని తెలుసుకున్న వెంటనే ఆయన ఆరాధించడం మొదలుపెట్టిందో, ఆ జీవపు ఊట వారి ఆ బిడలో నుంచి ప్రవహింప చేయడానికి కృప చూపించాడు. నీవు నేను కూడా నీళ్లు తాగితే ఆ నీళ్లు దప్పిక మళ్ళీ పోతుంది. కానీ ఆ జీవజలపు ఊటలు ఏమిటంటే కనుక దేవుని కలిగి ఉండడం. ఎలా కలిగి ఉంటుంది, ఎలా జరుగుతుంటుంది? ఆలయం 3 రోజులు కడితే కనుక 3 రోజుల్లో నేను తిరిగి కట్టగలంటున్నాడు. ఆలయం ఎక్కడో కాదు, నీ హృదయం అనే ఆలయంలో దేవుడు కట్టబోతున్నాడు. నీ హృదయం అనే ఆలయంలో ఎప్పుడైతే మనం చోటు ఇస్తుంటున్నామో, నీ హృదయం అనే ఆలయంలో ఎప్పుడైతే నీవు స్థలం ఇస్తుంటావో, దేవుడు అనే మాట తెలుసా, నీవు హృదయం అనే దాంట్లో నీవు ఎప్పుడైతే స్థలం ఇచ్చి దేవుని ఆరాధించడం నువ్వు ఎప్పుడైతే మొదలు పెడుతుంటావో, అప్పుడు అంటాడు దేవుడి చేసే కార్యము ఎంత గొప్పదో. ఆయన ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు, ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఎప్పుడైతే ఆరాధిస్తుంటామో, దేవుడు చేసే కార్యము ఎంత గొప్ప కార్యాలు మన పట్ల చేస్తుంటాడు. నీ శరీరేచ్ఛల కొరకు పరిగెట్టడం కాదు, మనుష్యేచ్ఛల కొరకు పరిగెట్టడం కాదు, రక్తమాలను జరిగేటువంటి కార్యముల కొరకు మనం పరిగెట్టడం కాదు. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ ఆత్మ కొరకు మనం ఎప్పుడైతే అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా ఎప్పుడైతే మనం అడుగుతుంటామో, దేవుడు అంటాడు కదా, ఆయన వచ్చేటటువంటి నూతన విధానం ఏమిటంటే, ఆయన నీటి బొగ్గగా మనలోంచి ప్రవహింపజేస్తానంటున్నాడు. నీవు ఈ లోకంలో ఉండే వాటిని కోరుకోవడం గొప్పతనం కాదు, క్రీస్తుని కోరుకోవటం గొప్పతనం. నీ హృదయంలో క్రీస్తుని కలిగి ఉండటం గొప్పతనం. నీ హృదయంలో ఎప్పుడైతే క్రీస్తు ఉంటున్నాడో, ఆయన నీ నుండి జీవజల నదులు ప్రవహింప చేయడానికి. అందుకే 4 మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి, జీవజల నదుల గురించి కనబడుతుంటుంది. మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే కనుక అక్కడ చక్కటి మాటలు కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే కనుక, ఒకటి జీవజల నదుల గురించి కనబడుతుంటుంది. రెండోది ఆయన ఆరాధించడం గురించి కనబడుతుంటుంది. మూడోది ఆయనకు వచ్చినటువంటి భోజనం, దేవుని చిత్తం అన్నటువంటిది దాని గురించి కనబడుతుంది. ఆఖరులు చెప్పినట్లయితే కనుక ఆ కోతకాలము అన్నటువంటిది కనబడుతుంది. కోతకాలం అనేసరికి ఆయన శిలువ మీద వేయబడినటువంటి, ఆయన యొక్క నూతన శిలువ మీద వేలాడినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నది. అలాగే ఆయన మరి దేవుడు ఒక నూతన విధానాన్ని చూపిస్తున్నాడు. నూతన విధానం ఏమిటంటే, ఏ విధంగా క్రీస్తు వారి జీవితంలో నూతనపరచబడడం, ఏ విధంగా క్రీస్తు వారి జీవితాలను బలపరచడం అన్న విధానం చూస్తూ, అనేక మంది మనుషులు ఉన్నారు కానీ కోత కోసేవారు తక్కువ ఉన్నారు. అయితే నీవు బలపరచబడుతూ, సమరయ స్త్రీ తాను వెళ్ళి యేసు ఎవరో తెలుసుకొని, యేసు ఎలాంటి వాడో తెలుసుకొని, ఆమె అనుభవాన్ని ఊరందరికీ పిలుచుకుని వచ్చింది. ఆ 4వ అధ్యాయం 43వ వచనంలో ఊరూరిని మార్చింది. యేసు ప్రభు అక్కడ 2 దినాలు కలిపి ఊరు వాళ్ళందరూ అన్న మాట అంటే, మేము ఈ మాటను మేము నమ్ముతున్నాం, ఈ నిజంగా క్రీస్తు అని నమ్మి ఉన్నారు. ఊరు మారిందల్లా ఇక్కడ ఒక్క స్థలంలో తప్ప మరి ఎక్కడ అంతలా మారలేదు. కానీ ఆ మార్చడానికి ఎవరు ఆ కారణం అని అంటే సమరయ స్త్రీ. ఏమిటి ఆమెలో ఉన్న గొప్పతనం అంటే, దేవుడిని ఆరాధించడంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం మొదలుపెట్టినది. ఆమె చేసిన తప్పు దేవుడు తుడిచిపెట్టినాడు, కానీ దేవుడు ఆమెలో ఉన్నటువంటి ఆరాధన చూడడం మొదలెట్టినాడు. ఆ శరీరేచ్ఛలు ఎన్నిటిని తొలగించినాడు. ఆమె అంగీకరణను బట్టి, ఆమె విశ్వాసమును బట్టి క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడి, నూతన వ్యక్తిత్వాన్ని కలిగి, క్రీస్తుని కలిగి ఉండి ఆమె ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆమె జీవితంలో నూతన కార్యం చేశాడు. నీవు నేను అట్టి ఆరాధన చేయగలుగుతున్నామా? అట్టి భక్తిగా ఉండగలుగుతున్నామా? దేవునిలో ఎంతగా ఉండగలుగుతున్నాం? చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధులైనటువంటి మహా గొప్ప దేవా, నీ వాక్యముతో మమ్మల్ని నడిపించగలిగిన దేవుడివి,
నీ శక్తితో మమ్మల్ని నడిపించగలిగిన దేవుడివి. నీ జ్ఞానముతో మమ్మల్ని నింపుతూ నీ పరిశుద్ధతో మమ్మల్ని నడిపిస్తున్నావు అన్నమాట. నీకు వందనాలు ప్రభా. నిన్ను ఆరాధించుట్లో ఉన్నటువంటి గొప్పతనం, నిన్ను స్తుతించుట్లో ఉన్నటువంటి గొప్పతనం ప్రభా, మా హృదయంలో నుండి వచ్చేటటువంటి ఆరాధన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించమన్నట్లుగానే తండ్రి, ఆ ఆరాధన నా హృదయంలో నుంచి ఎమోషనల్గా ఉంటుంది. కానీ అది దేవుని యొక్క ఆత్మ నాలో ఉండి ఆత్మలో లీనమవుతూ అట్టి ఆరాధనతో ఎప్పుడైతే మేము ఉంటామో ఆ సన్నిధిని నేను సంపాదించుకోవటానికి, ఇది నార్మల్గా వచ్చేటటువంటిది కాదు. కానీ ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటుంటామో, ఆయన ఆత్మను కోరుకుంటుంటామో, తప్పకుండా నూతన విధానము, నూతన జీవితంతో మేము ముందుకు వెళుతూ, నూతన అభిషేకంతో మేము ముందుకు నడిపించబడుతూ, నూతన కార్యములు నీవు మా నుండి జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొందున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.